ఈ వీడియో అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను చూస్తూ ఉన్నాను అనమాట. ప్రతిదానికి గేమ్స్ ఆడుతూ దాంట్లో డబ్బులు బెట్టింగ్కి పెడుతూ ఆడుతూ ఉన్నారనమాట. అది ఏమంటారు, కార్డ్స్ కాదు కదా, అది తప్పు కాదు కదా అని. అంటే నా దృష్టిలో బెట్టింగ్ పెట్టి ఆడడం అనేది తప్పు. ఫస్ట్ అంటే బెట్టింగ్ అంటేనే తప్పు. ఎందుకంటే అది ₹1 అవనివ్వండి, 1,00,000 అవనివ్వండి, బెట్టింగ్ పెట్టి ఆడమే తప్పు. అది ఈవెన్ లూడోలో, రకరకాల గేమ్స్ లో, చిన్న చిన్న గేమ్స్ లో కూడా డబ్బులు బెట్టింగ్లు పెట్టి ఆడుతూ ఉన్నారనమాట. ఈవెన్ నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏమంటారు ఆడు ప్రియా సరదాగా బాగుంటది అని చెప్పి. బట్ నేనేమనుకుంటానంటే, నేను ఏమంటారు, నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు, నన్ను ఒక్కరు ఫాలో చేసినా కూడా నేను అది రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అంటే నేను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నేను ఒకరికి కరెక్ట్ గా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పాలి అనుకుంటున్నప్పుడు దాంట్లో నేను వెళ్ళకూడదని నేను అనుకుంటాను అనమాట. సో ఒక్కరు ఫాలో అయినా వాళ్ళకి నేను అంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అట్లాగే ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నేను అంటే అట్లాంటి మిస్టేక్స్ ఏమంటారు, నేను స్మోకింగ్ చేస్తున్నా కానీ మీరు స్మోకింగ్ చేయొద్దు అంటే అది తప్పెట్లానో అట్లానే ఇది కూడా బెట్టింగ్ అనేది నా ఫీలింగ్. ఈ బెట్టింగ్ యాప్సే కాదు, బెట్టింగ్ బయట అయినా కూడా ఈ కార్డ్స్ దాంట్లో పెట్టి డబ్బులు పెట్టి మోసపోయి ఓడిపోవడం ఏదో ఉంటుంది కదా, అట్లనే దీంట్లో కూడా అంతే. ఎందులో అయినా బెట్టింగే. ప్లస్ ఈ లక్కీ అంటారు టికెట్స్ ఏమి ఉంటాయి కదా, దాంట్లో అంటారు అది కొంటే టికెట్ కొంటే 1,00,000, 10,00,000, ₹1,00,000 ఇట్లా వస్తాయి అంటారు కదా, అవి కూడా అసలు చాలా డేంజరస్. సరదాగా మొదలుపెట్టింది కాస్త ఏమంటారు ఊబిలోకి దించినట్టుగా అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, అట్లాంటి జోలికి అసలు వెళ్ళకండి. సరదాగా మీరు గేమ్స్ ఆడుకోవాలంటే ఫ్రెండ్స్ తోని కానీ ఇంకెవరితోనైనా కానీ సరదాగా ఆడుకోండి. ఎందుకు డబ్బులు పెట్టి బెట్టింగ్లు పెట్టి మాత్రమే ఆడాలి? సరదా ఎప్పుడు కూడా సరదా లాగా ఉంటే, అంటే మేము సరదాగా ఆడుతున్నాం కదా అంటే ఈ రోజు సరదా రేపు ఏమంటారు తలమయ్యకి వచ్చేలాగా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.